కొన్ని వందల జీవితాలు ఈ రోజు నుంచి మారబోతున్నాయి. ఎలా చెప్తున్నావు సార్ అంటే ఇలాంటి మీటింగ్ వచ్చిన తర్వాతనే నా జీవితాన్ని మార్చుకొని స్టేజ్ పైకి రావడం జరిగింది. ఈ స్టేజ్ పైకి రావాలని చెప్పేసి ఎంతమందికి ఉన్నది? అందరికి ఉన్నదా? అందరికి ఉన్నదా? ఈ స్టేజ్ పైకి రావాలంటే నిద్రపోతే వస్తారా? ఆకలి కోసం ఎదురు చూసి వస్తారా? ఎలా ఉండాలంటే నిప్పులో మరిగేటటువంటి నిప్పు కణం లాగా మీలో కణకణం నరం మీరు ఉప్పొంగాలి. ఇక్కడ మాట్లాడేటటువంటి ప్రతి లీడర్ యొక్క టెస్టిమోనీ మీ గుండె కత్తుకోవాలి. నేను కూడా స్టేజ్ ఎక్కాలి, నా జీవితాన్ని మార్చుకోవాలి. ఇక్కడ ఎంతోమంది లీడర్స్ ఇక్కడికి వచ్చి, ఒక హౌస్ వైఫ్ వచ్చి, ఒక ఆర్మీ ఆఫీసర్ వచ్చి, ఒక పాల బిజినెస్ చేసుకుంటున్నటువంటి వ్యక్తి వచ్చి ఇక్కడ జీవితాన్ని మార్చుకుంటున్నప్పుడు నా జీవితాన్ని కూడా మార్చుకుంటా అనేటటువంటి ఆలోచన నీకు వచ్చినప్పుడే ఓకేనా ఇక్కడ నీ జీవితం మారుతుంది. ఆకలి గురించి ఆలోచిస్తే మారుతుందా? నిద్ర గురించి ఆలోచిస్తే మారుతుందా? ఒక్కసారి ఆలోచించండి. వచ్చినటువంటి అవకాశం ఆశ్రమించే అవకాశం కాదు. ఇక్కడ ఈరోజు తెలియదు మీకు ఓకేనా, వన్స్ మీరు సక్సెస్ అయిన తర్వాత తెలుస్తుంది. ఓకేనా. నా పేరు వచ్చేసి రమేష్ జూపల్ అండి. నేను చౌడపల్లి నుంచి రావడం జరిగింది. సో బిఫోర్ వెస్టేజ్ నేను ఎంబీఏ చదువుకోవడం జరిగింది. ఎంబీఏ అయిపోయిన తర్వాత 8 years 8 సంవత్సరాలు టాప్ మోస్ట్ మల్టీనేషనల్ కంపెనీలలో నేను టీమ్ లీడర్ లాగా వర్క్ చేయడం జరిగింది. సో అక్కడ చాలామందికి ట్రైనింగ్ ఇవ్వడం అవన్నీ కూడా నేను చేస్తూ ఉంటుండే. సో ఆ టైంలో నాకు 50,000 జీతం వస్తుంటుండే. ఎప్పుడు సార్ అంటే ఇప్పుడు 50,000 అనేది చాలా చిన్నగానే ఉంది. ఎస్ఆర్నో కానీ 2019 టైంలో 50,000 అనేది చాలా పెద్ద అమౌంట్. అవునా కదా? కానీ నాకు చాలా చిన్నగా అనిపించింది. ఎందుకు సార్ చిన్నగా అనిపించింది అంటే నాకు కావాల్సింది చాలా పెద్దది, నాకు వచ్చేది చాలా చిన్నది. నా జీవితం మారాలి ఓకేనా. నాకు ఎన్నో కోరికలు ఉన్నాయి, ఎన్నో ఆశయాలు ఉన్నాయి. జీవితంలో ఒక గొప్ప స్థాయికి వెళ్ళాలనేటటువంటి ఆలోచన ఉద్యోగం చేస్తున్నప్పుడు రాలే. 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వచ్చింది. కుటుంబ పరిస్థితులను చూసినప్పుడు వచ్చింది, అప్పులను చూసినప్పుడు వచ్చింది, బాధలను చూసినప్పుడు వచ్చింది, అమ్మ నాన్న కొట్లాడుతుంటే చూసినప్పుడు వచ్చింది, ఇంటికి అప్పులోడు వస్తున్నప్పుడు తెలిసింది ఇది కాదు నా జీవితం, ఇది కాదు నా కుటుంబం. నా కుటుంబం మారాలి, పేదరికాన్ని నిర్మూలించాలి, అది నాతోంటే నా పేదరికం అంతమవ్వాలని చెప్పేసి 10 సంవత్సరాల వయసులో డిసైడ్ అయ్యాను. ఎస్ఆర్నో మీ అందరు కోరుకునే అదే కదా? ఎస్ఆర్నో మీ ఇంట్లో పేదరికం ఉండాలనుకుంటారా? కష్టాలు ఉండాలనుకుంటారా? అప్పులు ఉండాలనుకుంటారా? బాధలు ఉండాలనుకుంటారా? ఇతరులు మిమ్మల్ని హేళన చేయాలనుకుంటారా? మరి ఇవన్నీ జరగాలంటే, ఇవన్నీ మారాలంటే ఏదో ఒకటి చేయాలా లేదా? ఎస్ఆర్నో ఇవన్నీ మారాలంటే నీకేం కావాలి? ఏం కావాలి? ఏం కావాలి? ఎంత కావాలి? ఎంత కావాలి? ఇప్పుడు నువ్వు సంపాదిస్తున్న 5,000తో మారుతుందా? 10,000తో మారుతుందా? 20,000తో మారుతుందా? 50,000తో మారుతుందా? మారదు. ఎస్ఆర్నో నాకు అనిపించింది నాకు కావాల్సింది చాలా డబ్బు కావాలి. ఆ డబ్బు ఎక్కడ ఉంది అని ఆలోచిస్తే ఆ రోజులో నాకు తెలిసింది ఏంటి సార్ అంటే అందరూ కూడా అప్పుడు ఏం చేస్తున్నారంటే ఉద్యోగాలు చేస్తున్నారు. ఉద్యోగాలు చేసి డబ్బు సంపాదిస్తూ వాళ్ళ జీవితాలు మార్చుకుంటున్నారు. మరి నాకు తెలిసి నేను కూడా ఏం చేయాలి? మరి నేను కూడా ఉద్యోగం చేయాలి. ఉద్యోగం చేయాలంటే చదువుకోవాలి. ఎస్ఆర్నో ఆ 10 సంవత్సరాల వయసులో డిసైడ్ అవ్వడం జరిగింది నేను కూడా చదువుకోవాలి. దేనికోసం చదువుకోవాలి? డబ్బు కోసం చదువుకోవాలి. పెద్ద డబ్బు కావాలి. పెద్ద డబ్బు కావాలంటే పెద్ద ఉద్యోగం చేయాలి. పెద్ద ఉద్యోగం చేయాలంటే పెద్ద చదువులు చదవాలి. ఎస్ఆర్నో అదే లక్ష్యంతో అదే క్లారిటీతో ఓకేనా చాలా కష్టం పడుతూ ఎన్నో కష్టాలు అనుభవిస్తూ డిగ్రీ ఎంబీఏ వర్క్ చేయడం జరిగింది. ఎంబీఏ అయిపోయిన తర్వాత తెలిసింది డబ్బు అనేది ఉద్యోగంలో లేదు, బిజినెస్లో ఉంది అని చెప్పేసి నేను ఎంబీఏ చదువుకున్నప్పుడు అర్థమైంది. సో నేను కష్టంగా చేసినటువంటి వ్యక్తిని బిజినెస్ చేయాలంటే ఏం కావాలి? డబ్బు కావాలి. డబ్బు నా తన లేదు. అప్పుడు ఏం చేయాలి? జాబ్ చేయాలి. సో జాబ్ చేస్తున్నాను. జాబ్కి వెళ్ళడం జరిగింది. 8 years 15,000తో మొదలు పెడితే 50,000 రావడానికి నాకు పట్టినటువంటి టైం ఎంత? 8 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు సార్? 8. ఎన్ని సంవత్సరాలు? 8. నా జీతం పెరిగిందా తగ్గిందా? మాట్లాడాలి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నిజంగా ఆకలి అవుతుంది కదా? ఎస్ఆర్నో ఆకలి అవుతుందా? ఇవన్నీ బోర్ కనిపిస్తుందా? ఒక్కసారి నేను అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ స్టేజ్ మీద మాట్లాడేటటువంటి మాటలు నన్ను ఓకేనా ప్రేరేపించినాయి. నన్ను నేను వాళ్ళకి చూసుకున్నా. చెమటలు గారినాయి నాకు.
ఆకలి ఉండలే, ఎలాగైనా గెలవనటువంటి కసి పుట్టింది. ఎస్ఆర్ను నీలో కూడా కసి పుట్టించుకొని పోయాలా? తిండి రోజు తింటావా లేదా? తింటావా లేదా? ఈరోజు ఈ కసి పుట్టించుకొని పోతే నీ జీవితం మొత్తం మారుతుంది. గుడ్ మార్నింగ్. ఆ విధంగా ఉద్యోగం చేస్తున్నా జీవితం మారట్లేదు. సో ఉద్యోగం వెళ్తే 8 సంవత్సరాల తర్వాత 50,000 జీతం వచ్చింది. ఖర్చులు పెరుగుతున్నాయి. ఎందుకు? మ్యారేజ్ అయింది, పిల్లలు వచ్చారు. ఎస్ఆర్ను దాంతోపాటు ఎన్నో బాధ్యతలు పోల్చుకుంటే వచ్చేది తక్కువ అయిపోయింది. ఓకేనా? మిగిలేదు అసలే లేదు, అప్పులు అవుతా ఉన్నాయి. దాంతోపాటు జీవితం మారే అవకాశం ఉందా? నేను చదివింది దేనికోసం? ఉద్యోగం కోసమా, డబ్బు కోసమా? డబ్బు మిగిలితలేనప్పుడు ఆ ఉద్యోగంలో ఉండాల్సిన అవసరం నాకుందా? లేదు. కష్టపడే తత్వం నాలో ఉంది. కష్టపడతా, ఎక్కడైనా కష్టపడతా, ఏడైనా కష్టపడతా. ఆ కష్టం ఉద్యోగంలో కష్టపడితే నాకు బాస్ 50,000 కాదు, నాకు 1,00,000 కావాలంటే 1,00,000 ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. అక్కడ ఉందా? మీ జాబ్లో ఉందా? మీ పనిలో ఉందా? లేదు. నాకు కూడా అక్కడ లేదనిపించింది. సో ఇక్కడ కాదు వర్క్ చేయాల్సింది అని చెప్పేసి బయటకు వచ్చేసిన, ఉద్యోగాన్ని రిజైన్ చేసి బయటకు వచ్చేసిన. మూడు నెలల పాప, నాకు 3 నెలల పాప ఉన్నప్పుడే, బాబు తర్వాత పాప పుట్టింది 3 నెలలు. అప్పుడున్న డైరీ చేస్తారా సార్? ఎవరైనా ధైర్యం చేస్తారా? డైరీ చేస్తేనే, ఎవరైతే రిస్క్ తీసుకుంటేనే రిటర్న్ ఉంటుంది. నేను చదువుకుంది అదే. నువ్వు ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం ఉంటుంది. నువ్వు ఎంత ఒకనా రిస్క్ తీసుకుంటే అంత రిటర్న్ వస్తుంది. నేను రిస్క్ తీసుకోవాలనుకున్నాను, రిస్క్ తీసుకున్నాను. దాని తర్వాత బిజినెస్ చేసిన కుదరలేదు, రియల్ ఎస్టేట్ చేసిన నడవలేదు. దాని తర్వాత గ్రూప్ 1, గ్రూప్ 2 అవన్నీ చేస్తున్నటువంటి టైంలో ఓకేనా నాకు ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్ పరిచయం అయింది. వెళ్ళాక మాట్లాడినటువంటి నరేందర్ సార్ ద్వారా. ఓకేనా? మీకు పరిచయం అయినప్పుడు మీరందరూ పాజిటివ్ ఉన్నారా? నేను చాలా నెగిటివ్ ఉన్నా. ఎందుకంటే నాకు చాలా కొమ్ములు ఉన్నాయి అప్పటికి. ఎందుకో ఎంబీఏలు చేసిన, పెద్ద పెద్ద కంపెనీలు పనిచేసిన కాబట్టి. ఎస్ఆర్ను నమ్మకపోతే ఇట్లాంటి మీటింగ్ వచ్చి కూర్చోబెట్టాడు. ఎస్ఆర్ను రోగం వచ్చింది ఏడుకోవాలి, నీ బిజినెస్ తెలవాలంటే ఏడికి రావాలి? మీటింగ్లోనే మంత్రం ఉంది, మీటింగ్లోనే రోగానయమైనటువంటి మాత్రలు ఉన్నాయి. ఎస్ఆర్ను మీటింగ్ తీసుకొచ్చి కూర్చోబెడితే ఇక్కడ ఓకేనా పెద్ద పెద్ద లీడర్లు మాట్లాడుతూ ఉంటే ఓకేనా కుర్చీలో కూర్చోలేకపోయినా, నరం ఇట్లా ఓకేనా ఊగుతూ ఉంది, ఇంకా బాడీ ఊగుతూ ఉంది, ఓకేనా షేక్ అవుతా ఉంది. అరే ఇది కదా నా కోసం వచ్చినటువంటి అవకాశం, దీనికోసమే కదా నేను ఇన్నాళ్ళు వెయిట్ చేస్తున్నా. ఎంఎస్ఆర్ సార్ మాటలు వింటుంటా ఉంటే, ఎంఎస్ఆర్ సార్ చెక్కులు వింటా ఉంటే ఇది కదా జీవితం అనిపించింది, ఇది కదా లీడర్షిప్ అనిపించింది. ఓకేనా? ఇది బెస్టేజ్ నా కోసమే పుట్టింది అనిపించింది ఆ రోజు మీటింగ్లో. ఇంటికి వెళ్ళిన తర్వాత డిసైడ్ అయినా, చేస్తే వెస్టేజ్ చేయాలి, చేస్తే వెస్టేజ్ చేయాలి. అప్పటిదాకా చేసినటువంటి ఓకేనా రియల్ ఎస్టేట్ను పక్కన పెట్టిన, గ్రూప్స్ పక్కన పెట్టేసిన, ఐడి చేసిన. ఓకేనా? ఐడి చేసి అప్పుడు డిసైడ్ అయ్యి పని చేస్తే నేను ఏం డిసైడ్ అయినా సరే అంటే 5 నెలల్లో నాకు 50,000 కావాలి. ఎన్ని నెలల్లో? ఎందుకు 50,000 కావాలి? నేను ఉద్యోగం మానిచ్చింది 50,000. ఎస్ఆర్ను ఆ ఉద్యోగం చూసి మా బొమ్మడిది వాళ్ళ చెల్లెనిచ్చిండు. ఆయన ఎవరంటే పోలీస్ డిపార్ట్మెంట్ సబ్ ఇన్స్పెక్టర్. ఎస్ఆర్ను ఎట్లుంటుంది వాళ్ళందరూ కూడా కంపెనీ చుట్టూ 10 రౌండ్లు తిరిగిండు. ఈ కంపెనీ మంచినదా కాదా, ఈయన మంచోడైనా కాదా? ఎస్ఆర్ను ఆ ఉద్యోగం ఉందంటే నాకు ఉద్యోగం వాళ్ళ చెల్లెనిస్తే ఆ ఉద్యోగాన్ని ఊడకూడదు. నాకు మర్యాద ఉంటుందా? గౌరవం ఉంటుందా? లేదు. ఆ 50,000 కసిగా పెట్టుకున్నా. 50,000 తెచ్చుకోవాలి, మర్యాద తెచ్చుకోవాలి. ఎస్ఆర్ను 50,000 ఎట్లయినా సంపాదించాలి, అది కూడా 5 నెలలు సంపాదించాలి. ఎస్ఆర్ను నేను చేసింది ఏంటి సార్ అంటే ఈ 50,000 ఎలా సంపాదించాలో తెలుసుకొని డిసైడ్ అయ్యి వర్క్ చేస్తే ఫస్ట్ మంత్ వచ్చేసి 1,350 రూపాయలు, సెకండ్ మంత్ వచ్చేసి 27,120 రూపాయలు, 3వ నెల వచ్చేసి 35,000 రూపాయలు, 4వ నెల వచ్చేసి 50,500 రూపాయలు. గుడ్ మార్నింగ్. ఎన్ని నెలలు వచ్చింది? 4 నెలలు వచ్చింది. ఎస్ఆర్ రావచ్చా లేదా? చేయొచ్చా లేదా? ఎప్పుడు వస్తుంది సార్ అంటే ఇక్కడ నువ్వు కనెక్ట్ అయినప్పుడు వస్తుందని నేను నమ్మినప్పుడు, నీకు ఏం కావాలో డిసైడ్ అయినప్పుడు, ఎలా పని చేయాలో తెలిసి దాని తగ్గట్టు పని చేసినప్పుడు. ఎస్ఆర్ను ఎలాగైనా సాధిస్తానని నమ్మకం నీకు వచ్చినప్పుడు. అవునా కదా? నమ్మకం వచ్చిన తర్వాత డిసైడ్ అయ్యి పని చేసిన. ఓకేనా? దాని తర్వాత ఇప్పుడు 2.5 years వర్క్ చేయబట్టి నైస్ ఇన్కమ్ వచ్చేసి 1,19,000 రూపాయలు. సూపర్. 1,00,000 కోసం అయితే నేను రాలేదు వెస్టేజ్లకి. ఓకేనా? 1,00,000 వచ్చిన తర్వాత నా జీవితం మారడం మొదలుపెట్టింది. 1,00,000 వచ్చిన తర్వాత నా కళ అయినటువంటి ఇల్లు కొనుక్కున్నా, అప్పులు తీర్చుకుంటున్నా. నా ఇంటికి ఆదాయం కోసం వస్తే ఆరోగ్యం కూడా వచ్చింది. ఎస్ఆర్ను
దాంతోపాటు పోతున్నటువంటి విలువ గౌరవం కూడా వచ్చినాయా లేదా? Yes. ఇంకా సాధించాలి, చాలా 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 ఉన్నాయి. ఒక నెలకు 10 లక్షలు సంపాదించాలి, ఆ గోల్తో వర్క్ చేస్తా ఉన్నా. సూపర్ సూపర్. సాధించొచ్చా లేదా? Yes. సాధించొచ్చా లేదా? Yes. సాధ్యమవుతుందా లేదా? Yes. 13 లక్షలు సంపాదించేటటువంటి లీడర్ మన కళ్ళ ముందు ఉన్నప్పుడు నువ్వు కూడా సాధించవచ్చు. ఇక్కడ ఎస్ఆర్ నో? Yes. నేను కూడా సాధించవచ్చు ఆయన మార్గంలో నేను వెళ్తే. ఎస్ఆర్ నో? Yes. నువ్వు కూడా సాధించవచ్చు, ఓకేనా? మా మార్గంలో నువ్వు వస్తే. అవునా కదా? Yes. సాధించొచ్చా లేదా? Yes. సాధిస్తారా లేదా? Yes. ఎంతమంది కావాలి లక్ష ఇక్కడ? అందరికి అందరికి ఎస్ఆర్ నో? Yes. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ కూడా లక్ష తీసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ సార్. థ్యాంక్ యూ.